డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలున్నా వారు ఏ స్థాయి వారైనా ఉపేక్షించవద్దని నార్కోటిక్స్ విభాగం అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ఉండాలని నొక్కి చెప్పారు. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనలో నార్కోటిక్స్ వింగ్ సాధించిన పురోగతిపై అధికారులు వివరాలను అందించారు. రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని, మరింత యాక్టివ్గా పనిచేయాలన్నారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని, సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని, సప్లై చైన్ను బ్రేక్ చేయాలన్నారు. వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలు ఉండాలని ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా యాంటీ డ్రగ్స్ టీంలను ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్గా పనిచేసే వారిని ప్రోత్సహించాలన్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం కావాలన్నా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు భరోసా కల్పించారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదాన్ని వింటేనే భయపడేలా చర్యలుండాలన్నారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఆదర్శంగా నిలవాలన్నారు.